'అఖండ'కి 'అవెంజర్స్' తోడైతే ఎలా ఉంటుంది అన్న ఒక ఊహ చాలా మందిలో అంటే ఈ ఆలోచన చాలా మందిలో కలిగే ఉంటుంది. సో, బాలయ్య గారు అఘోరాగా అందరికీ నచ్చేసారు. ఆయన ఒక సూపర్ మ్యాన్ లాగా ఆహ్, ఆ పాత్రలో మనం చూడడం జరిగింది. సో, అయితే సూపర్ మ్యాన్ అంటే మనకు గుర్తొచ్చేది 'అవెంజర్స్' అందులో ఉన్న సూపర్ హీరోస్ అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా ఫాలోయింగ్ అయితే ఉంది. అయితే ఇప్పుడు 'అవెంజర్స్‌తో' మన బాలయ్య గారు కలిస్తే ఎలా ఉంటుంది? మన బాలయ్య గారు అఖండాగా కలిస్తే ఎలా ఉంటుంది అనేది చాలా మందిలో ఇంట్రెస్ట్ పుట్టిందేమో. సో, అందుకోసమే ఒక ఏఐ వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ అయిపోతుంది. అందులో అఖండాకి అవెంజర్స్ తోడైతే ఎలా ఉంటుందో అని జెప్పేసి శాంపుల్‌గా ఏఐ ద్వారా దాన్ని క్రియేట్ చేసైతే సోషల్ మీడియాలో వదిలారు. అది విపరీతంగా అయితే వైరల్ అయిపోయింది. సో, దాని పట్ల ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు కూడా స్పందించడం జరిగింది. సో, ఇప్పుడు ఆ వీడియో గురించి ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. అందులో ఏముంది? మరి ఎలా ఉంటుంది? అని జెప్పేసి. సో, 'అఖండ 2' పైన భారీ అంచనాలున్నాయి. డిసెంబర్ 5న రిలీజ్‌కైతే సిద్ధమైపోయింది. సో, ఎందుకంటే 'అఖండ 2' బాలకృష్ణ గారి కెరీర్‌లోనే ఒక స్పెషల్ మూవీ అని చెప్పుకోవాలి. ఆయన అఘోరాగా కనిపించడం మొదటిసారి. సో, ఇటువంటి అఘోరాగా కనిపించిన సినిమాలు మన టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా రేర్‌గా వచ్చాయి. ముఖ్యంగా బాలకృష్ణ గారు అఘోరాగా ఆ పాత్ర విపరీతంగా జనాల్ని ఆకట్టుకుంది. అంటే తెగ నచ్చేసిందని చెప్పుకోవాలి. సో, అందుకోసమే 'అఖండ' రిలీజ్ అయినప్పుడు థియేటర్‌లలో ఎవరు కూడా కూర్చొనివ్వలేదు బాలకృష్ణ గారు. అలా చేస్తారు ఆయన డైలాగ్స్‌తో, ఆయన యాక్షన్‌తో, ఆయన అఘోరాగా ఆయన గెటప్ అది చూసి అందరూ కూడా ఒక ట్రాన్స్‌లోకెళ్ళిపోయారు. ఈలలు, విజిల్సు, కేకలు పైగా ఎనకాల నుంచి తమన్ గారు బీజీఎం ఏమో కొట్టుడు కొడుతున్నారు. దాంతో స్పీకర్‌లు పగిలిపోతున్నాయి. సో, ఎవరు కూడా థియేటర్‌లో కూర్చోకుండా నిల్చొని ఆ కేకలు, ఈలలతోటి అయితే ఫుల్‌గా ఆ థియేటర్ మొత్తాన్ని కూడా హోరెత్తించారని చెప్పుకోవాలి. సో, రిపీట్ ఆడియన్స్ కూడా చాలా మందెళ్లారు. అంటే ఇంకొకసారి బాలయ్య గారిని ఆ పాత్రలో ఆయన ఆ రౌద్రాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయడానికి రిపీటెడ్ ఆడియన్స్ కూడా చాలా సార్లు వెళ్లి చూడడం జరిగింది. సో, అంతలా ఆ పాత్ర అనేది అంటే ఆడియన్స్ మనసులో అయితే ఒక స్థానాన్ని సంపాదించుకుంది. దాంతో 'అఖండ 2' అనౌన్స్ చేశారు బోయపాటి గారు. దీంతో ఆ క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఆ 'అఖండ' ద్వారా ఏదైతే ఇమేజ్ వచ్చిందో దాన్ని కంప్లీట్‌గా 'అఖండ 2'కు షిఫ్ట్ అయిపోయింది. ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోయాయి. మరొకసారి బాలయ్య గారి రౌద్రాన్ని ఆ పాత్రలో ఇంకొకసారి ఎక్స్‌పీరియన్స్ చేయడానికి ఆడియన్స్ కూడా రెడీ అయిపోయారు. మళ్ళీ రిలీజ్ అయిన ఆ గ్లింప్స్ గావచ్చు, ట్రైలర్ గావచ్చు విపరీతంగా జనాల్ని ఆకట్టుకుంటుంది. గ్లిమ్స్‌లో అయితే అలా త్రిశూలం మెడ చుట్టూ తిరుగుతూ పోతూ ఉంటే బాలయ్య గారికే ఇటువంటివి సాధ్యం. బాలయ్య గారు తప్పితే ఇంకెవరు కూడా చేయలేరు. సో, బాలయ్య గారు చేస్తేనే జనాలు యాక్సెప్ట్ చేస్తారు అని జెప్పేసి అలా భావించేశారు. సో, అంటే బాలయ్య గారు ఏది చేసినా కూడా అక్కడ ఫిజిక్స్, లాజిక్స్ ఇవేం వెతకరు. బాలయ్య గారు ఇటువంటివి చేస్తే అక్కడ ఫిజిక్స్ ఉండవు, లాజిక్స్ ఉండవు. ఓన్లీ మ్యాజిక్కే ఉంటుంది. సో, ఇది ఆయన చేస్తే మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. ఇది ఇలా ఉండదే ఇది రియల్‌గా సాధ్యం కాదే అటువంటి డౌట్స్ ఏమి రావు. వేరే హీరో చేస్తే వస్తాయేమో గానీ బాలయ్య గారు చేస్తే మాత్రం అసలు ఏమాత్రం కూడా డౌట్స్ రావు. ఆయన అలా చిటికేసి ట్రైన్‌లను వెనక్కి పంపించేసినా సరే, అలా చిటికేసి ఫ్లైట్‌లను కూల్చేసినా సరే అది బాలయ్య గారికే సొంతం. ఆయన చేస్తే ఏదన్నా అవుద్ది. అక్కడ నో లాజిక్స్ ఓన్లీ బాలయ్య గారి మ్యాజిక్ అని మాత్రమే జనాలు ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు. సో, ఆ రకంగానే డైరెక్టర్స్ కూడా బాలయ్య గారిలో ఏదైతే జనాలకు నచ్చుతుందో ఆ రకంగానే డిజైన్ చేయడం మొదలుపెట్టారు. అందులో బోయపాటి గారైతే దిట్ట అని చెప్పుకోవాలి. ఆయన్ని బాలయ్య గారి అభిమానులు ఎలా కోరుకుంటున్నారో అలా చూపించడంలో సో, ఆయన సిద్ధహస్తుడు. అందుకోసమే వరుసగా 3 హిట్లు కొట్టేసారు వాళ్ళు. 'లెజెండ్' గావచ్చు, 'సింహ' గావచ్చు, 'అఖండ' గావచ్చు అలా 3 విజయాలు సాధించడంలో బాలకృష్ణ గారిని అంత చక్కగా అర్థం చేసుకొని బోయపాటి గారు ఆ రేంజ్‌లో ఇప్పుడు ఆ బాలయ్య గారి అభిమానులు ఎలా కోరుకుంటున్నారో అలా అందించారు. బాలయ్య గారు ఏం చేసినా సరే దాన్ని జనాలు యాక్సెప్ట్ చేస్తారని చెప్పేసి ఆ రకంగా 3 సినిమాలు డిజైన్ చేశారు. ఈసారి ఇంకాస్త 'అఖండ' ద్వారా ఎలా ఎళ్ళిపోయారంటే అఘోరాగా బాలయ్య గారిని చూపించి ఆయనతో విన్యాసాలన్నీ చేయించేశారు. దీంతో బాలయ్య గారు ఇంకొక అస్త్రం దొరికిందనుకోవచ్చు. ఈసారి ఇంకా ఏం చేసినా చేసేది ఆయన వెనకాల దేవుడున్నారు కాబట్టి సో, దాన్ని జనాలు యాక్సెప్ట్ చేస్తారని చెప్పేసి అది ఆ పాత్రని డిజైన్ చేయడం జరిగింది. అది విపరీతంగా ఆకట్టుకొని నచ్చేసింది. అంటే ఒక దైవత్వం కలిగిన పాత్ర, ఒక మనకు సూపర్ మ్యాన్ మన భాషలో చెప్పుకోవాలంటే మనం హాలీవుడ్ సినిమాల్లో చూస్తుంటాం కాబట్టి అలా పవర్స్ ఉన్న పర్సన్‌ని ఒక సూపర్ మ్యాన్‌గా పిలుచుకుంటాం. అలా దైవత్వంతో కూడిన పాత్ర గాబట్టి 'అఘోర'. సో, ఆ రకంగా బాలకృష్ణ గారిలో పవర్స్, ఆ శక్తులు ఉంటాయి. సో, 'అఘోరగా'. సో, అందుకోసం అని జెప్పేసి అలా ఈసారి బాలకృష్ణ గారు ఏం జేసినా కూడా అది చెల్లుతుంది. దాన్ని యాక్సెప్ట్ చేసేస్తారు. అక్కడ లాజిక్స్, ఫిజిక్స్ అవేమి వెతకరు. సో, ఇక
హాలీవుడ్‌లో ప్రపంచవ్యాప్తంగా కూడా పాపులారిటీ సంపాదించుకున్నది ఏదైనా ఉందంటే అది మార్వెల్ సూపర్ హీరోస్ అని చెప్పుకోవాలి. అవెంజర్స్ ద్వారా మనం ఎన్ని సినిమాలు సూపర్ హీరోస్ సినిమాలు చూసాం. 'స్పైడర్ మ్యాన్', 'ఐరన్ మ్యాన్', 'థోర్', 'హల్క్' ఇలా విపరీతమైన సూపర్ హీరో క్యారెక్టర్స్ అందరిని కూడా సెపరేట్‌గా పరిచయం చేస్తూ వాళ్ళందరినీ కూడా ఏకం చేసిన సినిమా 'అవెంజర్స్'. సో అటువంటి అవెంజర్స్‌లో మన బాలకృష్ణ గారు అఖండ గా అక్కడుంటే ఎలా ఉంటుంది అనేది ఒక క్వెషన్ మార్క్. చాలా క్యూరియస్‌గా ఉంటుంది. ఇది పాసిబుల్ అవుతుందో లేదో తెలీదు గానీ, సో, క్యూరియస్‌గా అయితే ఉంటుంది. అక్కడ సూపర్ హీరోస్ ఎన్నో విన్యాసాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ మన 'అఖండ 2' కూడా బాలయ్య గారు అలాంటి విన్యాసాలతో తన విశ్వరూపాన్ని చూపించారు. సో, ఇప్పుడు 'అఖండ 2'లో కూడా చూపించడానికి రెడీగా ఉన్న నేపథ్యంలో, సో, వీళ్ళు కలిస్తే ఎలా ఉంటుంది? 'అఖండ 2'కి అంటే 'అఖండ'గా బాలకృష్ణ గారికి అవెంజర్స్ కలిస్తే ఎలా ఉంటుందా అని చెప్పేసి ఒక వీడియో డిజైన్ చేయడం జరిగింది. ఏఐ క్రియేషన్స్ ద్వారా. ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత ఇటువంటి వీడియోస్ అన్నీ కూడా చాలా ఎక్కువగా క్రియేట్ చేస్తూ వస్తున్నారు. అంటే చూస్తూ వస్తున్నాం మనం. చనిపోయిన పేరెంట్స్ గావచ్చు, తాతలు గావచ్చు, వాళ్ళకి సంబంధించి చిన్న పిక్ ఉన్న మన పక్కన ఫోటో పెట్టేసి, సో, వీళ్ళతో కలిసున్న ఒక ఫోటో ఇవ్వండి అని ఏఐని అడిగితే అది వెంటనే ఇచ్చేస్తుంది. సో, అది చూసి కన్నీళ్ళు ఆగట్లేదు చాలా మందికి. అంటే రియల్‌గా సాధ్యం కాలేని కొన్నిటిని ఏఐ క్రియేట్ చేసి ఇస్తూ ఉంది. సో, కొన్ని వీడియోస్ కావచ్చు, ఫోటోస్ కావచ్చు, ఇలా విపరీతంగా ఆహ్, వాటికి సంబంధించి ఏఐ ద్వారా క్రియేట్ చేస్తూ వస్తున్నారు. మొన్నే నేను చూసాను ఇన్‌స్టాగ్రామ్‌లో. అంటే మన టాలీవుడ్ లెజెండరీ కమెడియన్స్ అందరూ కూడా చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక చోట చేర్చి ఒక ఫోటో క్రియేట్ చేశారు. ఆ ఏఐ ద్వారా వాళ్ళందరూ సెల్ఫీ తీసుకుంటున్నట్టుగా అది విపరీతంగా చాలా మందిని ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో పెట్టేశారు. అలాంటి వీడియోస్ అంటే ఏదైతే రియల్‌గా సాధ్యం కాలేని కొన్ని ఉంటాయో వాటిని ఏఐ క్రియేట్ చేసిచ్చి మనకు అందిస్తూ ఉంటుంది. దాని ద్వారా అదొక పాజిటివ్ అంశం అని చెప్పుకోవాలి ఏఐ. అయితే ఇప్పుడు కూడా అఖండగా బాలకృష్ణ గారికి అఖండాకి అవెంజర్స్ తోడైతే ఎలా ఉంటుందని ఒక వీడియో క్రియేట్ చేశారు. అందులో ఆహ్, థోర్, ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, హల్క్ ఉన్నారు. అక్కడ మోకాళ్ళ మీద నిల్చుకొని బాలయ్యకు స్వాగతం పలుకుతున్నట్టుగా ఆయన అట్లా మెట్ల మీద నుంచి నడుచుకుంటూ వస్తున్నట్టుగా కనిపిస్తుంటుంది. అండ్ వీళ్ళంతా కలిసి బాలయ్య గారితో ఒక మాస్ స్టెప్‌లేయడం కూడా జరిగింది ఒక సాంగ్‌కి. సో, అది కూడా అందరిని కూడా ఆకట్టుకుంటుంది. అలా వాళ్ళంతా కూడా మన శివలింగం దగ్గర పూజలు చేసేది, ఆశీర్వాదాలు తీసుకునేది. సో, ఆళ్ళంతా కలిసి శత్రు సంహారం చేస్తున్నట్టుగా అంటే ఆళ్ళ సహకారం అందిస్తే ఎలా ఉంటుందా అని చెప్పేసి హల్క్‌కి బాలయ్య గారు ఆశీర్వాదాలు ఇస్తున్నట్టు ఇవన్నీ కూడా అలా క్రియేట్ చేసి అయితే పెట్టేయడం జరిగింది. ఇది ఇప్పుడు అందరిని కూడా ఆకట్టుకొని ఫుల్‌గా వైరల్ అయిపోతుంది. సో, 'అఖండా'కి అవెంజర్స్ తోడైతే ఎలా ఉంటుందా అని చెప్పేసి అలా పోస్టులు పెట్టి దీన్ని విపరీతంగా వైరల్ చేస్తున్నారు. అండ్ ఇంతేకాదు దీని పట్ల మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు కూడా స్పందించి తన సోషల్ మీడియా ఖాతాలో దాన్ని రీట్వీట్ చేస్తూ అఖాంజర్స్ అని పెట్టేసారు. అంటే 'అఖండ అవెంజర్స్' వీళ్ళు కలిసి ఎలా ఉంటుందా అని చెప్పేసి అలా అఖాంజర్స్ అని పేరు పెట్టేసి ఆయన పెట్టడం జరిగింది. అలా కూడా ఇది ఆహ్, విపరీతంగా వైరల్ అవ్వడం జరిగింది. సో, ఇలా ఈ వీడియో అయితే అందరిని ఆకట్టుకుంటుంది. అంటే 'అఖండ 2' పైన ఏ స్థాయి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయో ఈ వీడియో చూస్తే కూడా అర్థమైపోతుంది. అలా అవెంజర్స్‌లో కూడా బాలకృష్ణ గారు ఒక భాగం అయిపోతే ఇంకా బాగుంటుంది మన తెలుగు ఆడియన్స్‌కి అని జెప్పేసి అని అనుకుంటున్నారు గానీ, అది వీలయ్యే పరిస్థితి అయితే ఉండొచ్చు, ఉండకపోవచ్చు తెలీదు గానీ, ఇలా ఏఐ క్రియేషన్స్ ద్వారా మనకేదైతే అవ్వదో వాటిని క్రియేట్ చేసుకొని మురిసిపోవడం అనేది మనకు ఒక సౌలభ్యం అయితే దొరికింది ఈ ఏఐ ద్వారా. సో, అలా మనకేదైతే దొరకదో దానికి సంబంధించి మనం క్రియేట్ చేసుకొని మనమే మురిసిపోవాలి. ఇలా చాలా మంది ఇప్పుడు ఇలా క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది. అవెంజర్స్‌కి 'ప్రభాస్', 'సాహో' గారు కలిస్తే ఎలా ఉంటుంది? ఇలా రకరకాలుగా ఆల్రెడీ 'హనుమాన్' వచ్చింది మన సూపర్ హీరో ఫిల్మ్. సో, అలా 'హనుమాన్' ఇటు 'అఖండ' గారి తోడైతే ఎలా ఉంటుంది? ఇలా రకరకాలుగా అయితే పెట్టేసుకుంటూ వస్తున్నారు. సో, అలా కామెంట్ సెక్షన్స్‌లో అంటే ఇదొక్కటి క్రియేట్ అయిన తర్వాత కింద ఇటువంటివి కూడా క్రియేట్ అయితే బాగుంటుంది కదా! అని చెప్పేసి అలా కాంబినేషన్స్ పెట్టి ఇటువంటి క్రియేట్ చేస్తే బాగుంటుందని వాళ్ళకు ఎవరైతే ఈ వీడియో క్రియేట్ చేస్తారో వాళ్ళకి సజెషన్‌లో అయితే ఇవ్వడం జరిగింది. సో, మరి వాళ్ళు చేస్తారో లేదో చూడాలి. సో, ఏదేమైనా ఈ వీడియో అయితే ఇప్పుడు ఆకట్టుకుంటుంది ఫుల్‌గా. సో, 'అఖంజర్స్' అలా 'అఖండ'కి 'అవెంజర్స్' తోడైతే ఇక విధ్వంసమే. శత్రువులనే వాళ్ళు ఉండరు. శత్రు సంహారం అనేది ఈజీగా జరిగిపోతుందని జెప్పేసి అలా. సో, ఇటువంటి ఒక కాంబినేషన్ ఇక్కడ 'ప్రశాంత్ వర్మ' గారు కూడా తీసుకురావడం చూస్తున్నాం. అంటే మన పురాణాల నుంచి మన వాళ్ళని ఇప్పుడు 'హనుమాన్' తీసుకొచ్చారు. అలా చాలా మందిని 'ప్రశాంత్ వర్మ' సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసి సో, అందరిని కూడా మిక్సప్ చేయడానికి ఆయన కూడా రెడీ అయిపోయారు. సో, అలా చాలా సినిమాల్ని ఆయన అనౌన్స్ చేసారు. సో, తొందరలో అవి రిలీజ్ అయ్యి మళ్ళీ వాటన్నిటిని కూడా కంబైన్డ్‌గా అంటే 'అవెంజర్స్' లాగా ఒక సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసి కలిపే ప్రయత్నం కూడా ఆయన కూడా చేస్తున్నారు. సో, అలా సినిమాటిక్ యూనివర్స్‌లు మన దగ్గర కూడా పెరిగిపోవడం చూస్తున్నాం. అది సూపర్ హీరోస్ కావచ్చు, ఇలా
పౌరాణికాలను బేస్ చేసుకొని చేస్తున్నది కావచ్చు. ఇప్పుడు రాజమౌళి గారు తీయబోయే 'మహాభారతంలో' కూడా ఒక్కొక్క పాత్రని పరిచయం చేసి, ఆ తర్వాత అంటే వాడికి సెపరేట్ సినిమాలు అటు కర్ణుడు గావచ్చు, లేకుంటే అర్జునుడు గావచ్చు, వీటికే సెపరేట్ సినిమాలు తీసేసి, ఆ తర్వాత వాళ్ళందరినీ కూడా ఒక చోటికి చేర్చి ఒక ప్రయత్నం చేస్తారు అని జెప్పేసి అటువంటి ఒక టాక్ కూడా మనకు వినిపించడం జరిగింది. సో, ఈ ఫ్యూచర్‌లో మరి ఇది వీటికి సంబంధించి అటు 'ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్' కావచ్చు, లేకుంటే 'మహాభారతం' గావచ్చు, మరి రాజమౌళి గారు తీయబోయేది అది ఎలా ఉంటుందో మనం అది వెయిట్ చేసి చూడాల్సిందే. సో, ఇప్పటికైతే ఇలా 'అఖండ'తో అటు 'అవెంజర్స్‌ని' కలిపి చేసిన వీడియో అయితే విపరీతంగా అందరిని కూడా ఆకట్టుకుంటుంది. సో, ఇలా ఇటువంటి ఒక సినిమాటిక్ యూనివర్స్ వస్తే బాగుంటుందని జెప్పేసి అభిమానుల కోరిక గాని, మరి 'అవెంజర్స్‌లో' అఖండాని బాలకృష్ణ గారిని చేర్చుకుంటారో లేదో అదైతే ఒక క్వెషన్ మార్క్. సో, ఏదైతే అది అసంతృప్తి ఉందో వాళ్ళకి ఇలా కలిస్తే బాగుంటుందన్న పరిస్థితుల్లో కలవలేని ఒక స్థితి ఉండడంతో వీళ్ళే కలుపుకొని ఈ విధంగా ఏఐ ద్వారా క్రియేట్ చేశారు. సో, అది వైరల్ అయిపోతుంది. ఇది సినిమాకి కూడా కాస్త ప్రమోషన్స్‌గా ఆహ్, పనికొస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే 'అఖండ 2' డిసెంబర్ 5న రిలీజ్‌కి సిద్ధమైపోయింది. పారిన రేంజ్‌లో తీసుకెళ్తున్నారు. భారీ అంచనాలున్నాయి గాబట్టి, సో, ఆ రోజు బాలయ్య గారి నట విశ్వరూపం చూడడానికైతే అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. సో, అది ఈ 'అఖండ'కి సంబంధించి ఈ 'అవెంజర్స్‌తో' కలిస్తే ఎలా ఉంటుందని ఏఐ వీడియోకి సంబంధించి ఫుల్‌గా వైరల్ అవుతుంది. చూద్దాం మరి ఇటువంటిది ఏమన్నా ఫ్యూచర్‌లో జరుగుతుందా? లేకుంటే ఇంకా ఇటువంటి ఏమన్నా ఏఐ వీడియోస్ ఇంకా వేరు వేరు ఇప్పుడు డీసీ ఉంది. ఇలాంటి వాటికి కలిపి ఏమన్నా ఇంకా మిక్స్ చేసి రిలీజ్ చేస్తారేమో అని మనం కూడా వెయిట్ చేసి అయితే చూడాల్సిన అవసరం ఉంది. థాంక్ యూ సో మచ్.